హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. సో నేను ఏదైతే వీడియో పెడతానో అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియో చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేనైతే యాగిరుట వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మేము యాగిరుటలో వ్రతం చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి ఇక్కడ శారీ అయితే కట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాను. మీకు ఒక ట్రిక్ చెప్తాను. కుంకుమ పెట్టుకునే ముందు లిప్ బామ్ పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటే సో అది మనం ఈవినింగ్ వరకు పోకుండా ఉంటుంది. అంటే స్వెట్ వచ్చిన అలాగే నీట్గా ఉంటుంది కుంకుమ. సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయ్యాము. 4 o'clockకి లేచి ఇంకా పాపని రెడీ చేసుకొని అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకొని 7కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ వ్రతం వచ్చేసి 9:30 అని చెప్పారు. మా మమ్మీ వాళ్ళైతే అక్కడి నుండి వచ్చారు. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి వచ్చారు. నేను మా హస్బెండ్ మా తమ్ముళ్ళు ఇక్కడ నుండి వెళ్ళాం. మా నాన్నమ్మ ఇక్కడ మా తమ్ముడిని ఫేస్ చూపిరా అంటే వద్దాక నాకు ఫ్యాన్స్ పెరిగిపోతారు అని అంట. సో అసలు ఫేస్ చూపించట్లేదు. అసలు మా పాప అయితే ఎక్కడికి వెళ్ళినా మనం మార్నింగ్ లేవమంటే మార్నింగే లేస్తుంది. అసలు ఇంతవరకు మా పాప మేము మార్నింగ్ 3 o'clockకి లేపి స్నానం పోసినా కానీ చేస్తుండే. ఎక్కడికి పోయినా అసలు చిరాకు చేయదు. కాకపోతే పాపం తనకు నిద్ర సరిపోకపోతేనే మధ్యలో ఎక్కడికైనా వెళ్తే చిరాకు చేస్తుంది తప్ప లేపినప్పుడు అయితే అసలు తను ఎప్పుడూ ఏడవలేదు ఇంతవరకు. అదొక బెనిఫిట్ అని చెప్పచ్చు మా పాపతోని. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం. అసలు యాదగిరి రూట్ ఎంత చేంజ్ అయిందంటే రీసెంట్గా ఎంతమంది వెళ్ళారు. మేమైతే 8 o'clock కల్లా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడైతే నెక్స్ట్ మా పక్కన ఒకరు బియ్యం పోసుకుంటున్నారు. యాక్చువల్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే యాదగిరిగుట్టలో బియ్యం పోసుకోవడం అనేది. అంటే కొందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అక్కడ కళ్యాణం చేయించుకొని అంటే దేవుడి కళ్యాణం మీద కూర్చొని మళ్ళీ ఇక్కడికి వచ్చి బియ్యం పోసుకొని వ్రతం అయితే చేసుకుంటారంట. కొందరేమో వ్రతం మీద కూర్చునే ముందు బియ్యం పోసుకొని వ్రతం మీద కూర్చుంటారంట. సో వాళ్ళు మమ్మల్ని బియ్యం కలపడానికి అండ్ బియ్యం పోయడానికి పిలిచారు. ఇక్కడ మా ఆంటీ అయితే వాళ్ళకి అందరికీ బొట్టు పెడుతుంది. యాక్చువల్ బియ్యం 11 members లేదంటే 5 members 9 members అలా కలుపుతారు. అంతేమంది పోస్తారు. అంటే ఎంతమంది అయితే కలిపారు బియ్యం అంతమంది. సో ఇక్కడ మేమైతే 11 members అయితే కలిపాము బియ్యం. అండ్ బియ్యం ఎవరైతే పోసుకుంటారో వాళ్ళు బియ్యం కలపొద్దు అండ్ బియ్యం పోయొద్దు. అంటే వాళ్ళు ఎలాగో పోయారు కాబట్టి బియ్యం కలపొద్దు కూడా. సో వాళ్ళు కాకుండా రిమైనింగ్ 11 members 9 members 5 members ఉండాలి. ఇక్కడ మేమైతే 11 members బియ్యం కలిపాము. కాకపోతే అందరి చేతులు అందులో పట్టవు కాబట్టి జస్ట్ వాళ్ళలా ఒక చేతి వేస్తే రిమైనింగ్ ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళైతే మొత్తం కలుపుతారు అన్నట్టు. ఇక్కడ నేను మా మమ్మీ అయితే కంప్లీట్గా కలిపాం బియ్యము. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా అంటే టెంపుల్ దగ్గర ఇలా బియ్యం పోసుకోవడం? నేనైతే ఫస్ట్ టైం చూశాను. అసలు ఇన్ని ఇయర్స్ నుండి వెళ్ళాం కానీ ఎప్పుడు ఇలా యాదగిరిగుట్టలో బియ్యం పోసుకుంటారు ఇలా మాకు తెలీదు. యాక్చువల్ మా వ్రతం వచ్చేసి 10 o'clockకి ఉండే. సో ఇంకా ఆలోపు వీళ్ళు బియ్యం పోయడానికి పిలిచారు కదా అని చెప్పేసి వీళ్ళకైతే మేము ఇక్కడ బియ్యం అయితే కలుపుతున్నాము. అండ్ బియ్యం పోసుకోవడం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. అంటే కొందరేమో 11 సొల్లు పోసుకుంటారు, కొందరు 21 సొల్లు పోసుకుంటారు అలా. అండ్ పెళ్ళైనప్పుడు మాత్రం 21 సొల్లు అయితే పోస్తారంట అందరికీ నార్మల్గా. బట్ ఎవరో కొందరు చాలా తక్కువలో పోసుకుంటారంట. సో అది సర్టెన్ టైం వచ్చాక 11 సొల్లు అయితే పోస్తారంట. బియ్యం పోయడం అంటే ఆడపిల్లకి పుట్టింటి నుండి వచ్చే ఒక సారా అది. అంటే బట్టలు, గాజులు, బియ్యం, పసుపు, కుంకుమ అవన్నీ పెడతారు కదా. అండ్ సారా. సో నాకైతే బియ్యం పోయడం అన్నా బియ్యం పోయించుకోవడం అన్నా చాలా ఇష్టం. సో అందుకే నేనైతే ఇక్కడ బియ్యం అయితే కలుపుతున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకో అంటే ఇద్దరు పోసుకున్నారు. వాళ్ళకైతే బియ్యం కలిపి మేము వ్రతం దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్ బియ్యం పోసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక వ్రతంకి అయితే అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. అండ్ నాకు యాదగిరిగుట్టలో మెయిన్ నచ్చింది ఏంటి అంటే 800 రూపీస్కి కంప్లీట్ వ్రతంకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇస్తారు. అంటే ప్రసాదం కానీ పంచామృతం కానీ కొబ్బరికాయలు అండ్ మనం ఇంటికి తీసుకెళ్ళడానికి
ఒక చిన్న సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా ఇస్తారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అంటే 800 మనం ఇంట్లో వ్రతం చేసుకుంటే 800 రూపీస్లో అట్లీస్ట్ మనకి పూజకు సంబంధించిన సామాన్లు కూడా రావు. అట్లాంటిది అక్కడ మొత్తం ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మళ్ళీ వాళ్ళే మంగళహారతి అండ్ దీపంకి నూనె అండ్ దీపంకి నెయ్యి అన్నీ ఇచ్చిర్రు. అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఎవ్రీ 2 అవర్స్కి ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందంట. అంటే బ్యాచెస్ వైజ్గా వ్రతం అయితే చేస్తారు. అది ఎవ్రీ 2 అవర్స్కి మార్నింగ్ 7:30 అండ్ 10, 12 అలా. అండ్ ఒకప్పుడు కొండపైన అవుతుండే వ్రతము, ఇప్పుడైతే అంటే కిందనే వ్రతం చేస్తున్నారు. కళ్యాణము, వ్రతము అవన్నీ కిందనే చేస్తున్నారంట. అసలు పైన ఏవి అలో లేవు. అండ్ ఇక్కడ మేము కార్లు అయితే కిందనే పార్క్ చేసి పైకి బస్సులో వెళ్ళాము. అసలు యాగిరిగుట్టలో ఒకటి నచ్చింది ఏంటి అంటే, కొండపైకి కార్ తీసుకెళ్ళాలి అంటే 500 అంట. ఒక కార్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. అసలు నాకైతే టూ మచ్ అనిపించింది. సో అందుకని చెప్పేసి అసలు మేము 3 కార్స్లో వెళ్ళాము. సో కార్స్ అన్నీ కిందే పార్క్ చేసి ఫ్రీ బస్ అయితే పెట్టారు. సో ఆ బస్సులో వెళ్ళి అక్కడ ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే మేము వెళ్ళే టైంకి దర్శనం అంటే ఎండ్ అయ్యే టైం అంటే 12 గుడి క్లోజ్ చేస్తారు. ఫాస్ట్గా రండి అని అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాము. కానీ వెళ్ళిన దానికి వర్త్ అనిపించింది అంత ఫాస్ట్గా వెళ్ళినందుకు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు యాదగిరిగుట్ట ఎంత చేంజ్ అయింది అంటే, ఒకప్పుడున్న యాదగిరిగుట్టకు ఇప్పుడున్న యాదగిరిగుట్టకు అసలు గుర్తుపట్ట రాకుండా ఉంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు లాస్ట్ టైం వెళ్ళాము, బట్ ఏమంటే ఏమీ చూడలేదు టెంపుల్. జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాము కార్తీక పౌర్ణమి టైంలో. ఇప్పుడైతే మొత్తం తిరిగి చూసాము. చాలా అంటే చాలా చేంజ్ అయింది. అండ్ మళ్ళీ ఒకటి, యాదగిరిగుట్టలో పైన అసలు వాటర్ అయితే అస్సలు దొరకవు. మళ్ళీ ఇక్కడ షాపింగ్ సైడ్ వస్తేనే వాటర్. పైన అసలు వాటర్ తాగాలి అని అంటే అక్కడ గ్లాసులలో పెడుతున్నారు అంతే. మనమే మన థింగ్స్ అన్నీ క్యారీ చేసుకొని పోవాలి అంతే.